బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం మంగళగిరి శాఖ ధర్నా నిర్వహించింది. ఓ రిపోర్ట్. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం సిఐటియు, వైఎస్ఆర్టీయు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు, న్యూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, ఏఐటియుసి నియోజకవర్గం కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, వైఎస్ఆర్టీయు నియోజకవర్గ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరాజు, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు కె కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతాంగ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, వైఎస్ఆర్టీయు నాయకులు కె తిరుమలేశ్వరరావు, డి అమరేశ్వరరావు, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు వి దుర్గాప్రసాద్, ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ సందర్భంగా దేశంలో వచ్చినటువంటి యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న అనిశ్చితికి అర్థం చేసుకొని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడాను ఈ సమ్మెని జూలై 9వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నాయో దీని వ్యతిరేకంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చినటువంటి కార్మిక కోడ్లు 4 రకాల కార్మిక కోడ్లని రద్దు చేయాలి, రద్దు చేసిన కార్మిక చట్టాలని పునరుద్ధరించాలి అనేసి ఏదైతే నినాదంగా తీసుకున్నామో ఎజెండాలో భాగంగా ఈరోజు సమ్మెని చేయకుండా 9వ తారీఖు వాయిదా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శనలకి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా మంగళగిరిలో సిఐటియు, వైఎస్ఆర్టీయుసి, ఏఐటియుసి, అదేవిధంగా ఐఎఫ్టియు న్యూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. రోజు దేశవ్యాప్తంగా 20వ తారీఖు సార్వత్రిక సమ్మె అనేది ఇంతకుముందు మనకి చెప్పారు. అందులో భాగంగా ఏంటంటే నిరసన తెలియజేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా అట్నే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది, 44 కార్మిక చట్టాలని అమలు చేసుకున్న కార్మిక సంఘాలు జీవిస్తున్న హక్కుల్ని, జీవించే హక్కు లేకుండా చట్టాలని రద్దు చేశాడు. 44 చట్టాలని, ఆ చట్టాలని అమలు చేయాలనేది, ప్రతి ఉద్యోగిని పర్మనెంట్ చేసి నెలకి కనీస వేతనం అనేది 26,000 నెలసరి జీతం ఇవ్వాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అనేక చట్టాలని ఉల్లంఘిస్తూ కనీస వేతనం ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్ మీద 12,000, 13,000 ఇస్తున్నారు. కనీసం 26,000 అమలు చేయాలనేది కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అట్నే క్యాజీ లేబరు, కాంట్రాక్ట్ బేసిక్ అనేది లేకుండా పర్మనెంట్ చేయాలనేది కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఏదైతే మన మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా మరి సార్వత్రిక సమ్మె పిలిపించింది. ఆ సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖు వాయిదా పడిన దానివల్ల మరి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈరోజు మరి నిరసన ప్రదర్శన పరిచారు. దాని నిరసన ప్రదర్శనగా ఈరోజు మంగళగిరిలో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏఐటిసి, సిఐటి, ఏఎఫ్ఐ మరియు వైఎస్ఆర్ తరఫున ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. కామ్రేడ్స్, ఏదైతే కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలు మనం సాధించుకున్నామో ఆ కార్మిక చట్టాలని కాపాడుకోవడానికి ఈరోజు సమ్మె. మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెకు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని గతంలో మనం వినతిపత్రాలు అన్నీ ఇచ్చాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశం యుద్ధం కార్యక్రమం ఉంది కాబట్టి ఆ యుద్ధానికి
మనం ఈ సమ్మెను పొడిగించి ఈరోజు 500 కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మె ఈరోజు వాయిదా పడటం జరిగింది. ఈ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసి జూలై 9న ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులందరూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మె ఎందుకు అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా కార్మిక చట్టాలన్నీ నిరంకుశంగా తీసేసి 44 కార్మిక చట్టాలని తీసేసి కార్మిక కోడ్లు అని చెప్పి కార్మికుల్ని అణచివేసే విధానాలని తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నారు. సమ్మె హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా ఈరోజు కార్మికుల్ని బలవంతంగా అణచివేసే పద్ధతిలో ఈరోజు చట్టాలని తీసుకొచ్చారు.